ఇక ప్రొనౌన్ చూసినట్లయితే, ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి? సర్వనామము అని అర్థము. సో, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చేటటువంటి ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే. ఇక్కడ 7 ప్రొనౌన్స్‌ను ఇక్కడ నేనిచ్చాను. సో, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. అంటే ఐ అంటే అర్థం ఏంటి? నేను. వి అంటే మేము లేక మనము. యూ అంటే ఏంటి? నీవు లేక మీరు. ఇంగ్లీష్‌లో మనం నీవు అన్నా, మీరు అన్నా అంటే సింగులర్‌కు, ప్లూరల్‌కు అంటే ఏకవచనానికి, బహువచనానికి యూనే ఉపయోగిస్తాము. అలాగే హి అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వాళ్ళు లేక అవి. కాబట్టి మనం సబ్జెక్ట్ అనేది నౌన్ గాని, ప్రొనౌన్ గాని అనుకున్నప్పుడు, ఈ ప్రొనౌన్ అనేది ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే ఇవి మనం ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. వి డూ ఏ